హాయ్ గాయ్స్, ఈరోజు డీమార్ట్కి వెళ్తున్నాము. ఈ డీమార్ట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఏంటి, అలాగే దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు సుష్మా కావూరి విత్ క్రేజీ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏమైనా వస్తువులు బల్క్ లో కొనుక్కోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది డీమార్ట్. నేను డీమార్ట్కి వెళ్తే ఏదో ఒక వస్తువు కింద పడేయకుండా ఎప్పుడూ రాలేదు. మీరు అలాగే ఉంటే కామెంట్ చేయండి. అలాంటి డీమార్ట్ వెనక ఎవరున్నారో తెలుసుకుందాం. డీమార్ట్ స్టార్ట్ చేసింది రాధాకిషన్ దమానీ గారు. 2002లోని మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. డీమార్ట్ లో డి అంటే దమాని అని అర్థం. 2002 నుంచి 2011కి డీమార్ట్ 10 స్టోర్లు మాత్రమే పెట్టగలిగింది. 2011 నుంచి 2022కి 300కు పైనే స్టోర్లు పెట్టగలిగింది. 2002 నుంచి 2011కి 10 సంవత్సరాలు. అప్పుడు 10 స్టోర్లు మాత్రమే పెట్టగలిగిన ఈ డీమార్ట్ 2011 నుంచి 2022 ఉన్న 10 సంవత్సరాల్లోనే 300 స్టోర్లు ఎలా పెట్టగలిగింది? రాధాకిషన్ దమానీ గారు డీమార్ట్ పెట్టక ముందు స్టాక్ మార్కెట్లోని మనీ ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించాను కదా అని అతిగా ఖర్చు చేయకుండా ఫస్ట్ 2 డీమార్ట్లు మాత్రమే స్టార్ట్ చేశారు. అది కూడా లగ్జరీగా డీమార్ట్ బిల్డ్ చేయాలనుకోలేదు, లైక్ బిగ్ బజార్. ఈ డీమార్ట్ ని పేదలకు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వారికి అనుగుణంగా ఈ డీమార్ట్ ని డిజైన్ చేశారు. కాస్ట్ కూడా వాళ్ళకి తగ్గట్టే ఉండాలని రీజనబుల్ గా ఆఫర్స్ పెట్టి మరి ఈ డీమార్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఇంత రీజనబుల్ గా ఆఫర్స్ పెట్టి మరి రన్ చేస్తే రెంట్ ఎలా కడతారు? వాళ్ళకి లాస్ రాదా అనుకుంటున్నారు కదా. సో ఈ సక్సెస్ కి మెయిన్ సీక్రెట్ ఇంకోటి ఉందండి. అదేంటంటే డీమార్ట్ ఎప్పుడు హంగు ఆర్భాటాలకు గురి కాకుండా సింపుల్ కన్స్ట్రక్షన్ లోనే ఉండాలనుకుంటుంది. అది కూడా ఓన్ బిల్డింగ్ అయితే మాత్రమే డీమార్ట్ స్టార్ట్ చేస్తుంది. సొంత బిల్డింగ్ ఉండి సిటీ అవుట్స్కట్స్ లోను కూడా ప్లేస్ దొరికితే అక్కడ డీమార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటుందే కానీ సిటీ మధ్యలో ఉండి రెంట్ కట్టుకుంటా డీమార్ట్ స్టార్ట్ చేయాలని మాత్రం అనుకోదు. అందుకే 2008లోని వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ని, 2019, 2020లో వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ ని తట్టుకొని ఈ డీమార్ట్ నిలవగలిగింది. ఈ డీమార్ట్ ఫస్ట్ కేవలము నిత్య అవసర సరుకులు మాత్రమే అమ్మేది. కానీ ఇప్పుడు చూడండి, డీమార్ట్ లో దొరకని వస్తువే ఉండదు. చిన్నపిల్లల ఆట వస్తువు నుండి అలాగే ఇంట్లో కావాల్సిన వంటింట్లో కావాల్సిన ప్రతి సరుకు కూడా మనకు దాంట్లో దొరుకుతుంది. అంతేకాదు ఎలక్ట్రిక్ సామాన్, స్క్రూ డ్రైవర్స్, స్లిప్పర్స్, డ్రెస్సెస్, పర్ఫ్యూమ్స్, డ్రై ఫ్రూట్స్, లంచ్ బాక్సెస్, స్టీల్ సామాన్ అన్ని మనకి ఏం కావాలన్నా మాక్సిమం అన్ని దొరుకుతాయి ఈ డీమార్ట్. ఇంత సక్సెస్ఫుల్ గా రన్ కాగలుగుతుంది డీమార్ట్. అంతేకాదు ముఖేష్ అంబానీ పెట్టిన జియో మార్ట్ కూడా డీమార్ట్ తోని తలబడలేకపోయింది. అంతగా సక్సెస్ అయింది ఈ డీమార్ట్. డీమార్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే డీమార్ట్ అన్నిటి మీద లాభం చూసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ రైతు ఇచ్చిన కాస్ట్ కే ప్రొవైడ్ చేస్తుంది ఈ డీమార్ట్. అందుకే ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకోగలిగింది డీమార్ట్. సో నేను మొదట్లో చెప్పాను కదా, డీమార్ట్ లగ్జరీగా కట్టకుండా పేద మరియు మధ్య తరగతి వాళ్ళకి తగ్గట్టుగా అనుగుణంగా కట్టారు అని. నిజంగా లగ్జరీగా కట్టు ఉంటే ఏ పేదవాడు కానీ మధ్య తరగతి వాడు కానీ లోపలికి అడుగు పెట్టడానికి కూడా భయపడతారు. ముందుగానే ఆ కాస్ట్లు, లోపల ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్లు ఎక్కువగా ఉంటాయేమోనని కనీసం చూడడానికి కూడా లోపలికి అడుగు పెట్టడు. కేవలం రిచ్ పీపుల్స్ మాత్రమే వస్తారు. కానీ మన ఇండియాలోని పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నారని తెలుసుకున్న రాధాకిషన్ దమానీ గారు మాత్రము వారికి అనుగుణంగానే ఉండాలి, వారు భయపడకుండా లోపలికి రాగలగాలి అనే లగ్జరీగా కాకుండా అద్దాలతో గ్లాసెస్ గా కాకుండా మనకు తగ్గట్టుగా ఆ డిజైన్ అనేది డీమార్ట్ ని డిజైన్ చేపించి దాన్ని కట్టించడం జరిగింది. సో ఇదే ఈ డీమార్ట్ కి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి కలిగిన రీజన్. డీమార్ట్ కి వెళ్లిన వాళ్ళు ఒక ప్రొడక్ట్ కోసం అని వెళ్లి 100 ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న రీజనబుల్ కాస్ట్ అయినా ఉండాలి, లేదా పెట్టిన ఆఫర్స్ అయినా అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కోసమనే వెళ్ళామండి. బాదం తీసుకుందామని వెళ్ళి బాదం కంపల్సరీ తీసుకుంటాము. పక్కన పిస్తా మీద ఆఫ్ రేట్ ఉంటుంది కదా, ఇక పిస్తా కూడా తీసుకున్నాం. అలా ప్రతిదీ ఆఫర్ ఉందని వెతుక్కుంటూ ఆఫర్స్ ఉన్నవన్నీ తెచ్చేసుకున్నాం. ఓన్లీ 1000 రూపీస్ పెట్టి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుందామని వెళ్ళి 6500 వరకు బిల్ చేసుకొని వచ్చాము.
సో నేను తెచ్చుకున్న డీమార్ట్ యొక్క ప్రొడక్ట్స్ ని మీకు షేర్ చేద్దాం అనిపించింది, అందుకే చూపిస్తూ ఉన్నా. సో డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ పిస్తా, అంజీరా, కిస్మిస్, బాదం ఇంకా అన్ని ఉన్నాయి, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. సో మేము అన్ని తీసుకున్నాము. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి గ్లాస్ సెట్ అండి. సో చట్నీస్ కానీ ఏమైనా పెట్టుకుంటే టేస్ట్ పోకుండా ఉండడానికి బాగుంటుందని తీసుకున్నాము. అలాగే స్లిప్పర్స్ కూడా అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. మాకు ఒక 3 మోడల్స్ సెపరేట్ గా నచ్చాము. సో నాకు ఒకటి, మా మమ్మీకి ఒకటి, మా అక్కకి 3 సెపరేట్ పేర్స్ తెచ్చుకున్నాము. అలాగే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా దొరికింది, తెచ్చుకున్నాను. ఇది జాగరి, మీరు చూస్తున్నారు కదా, అంటే బెల్లం క్యూబ్స్ గా ఉంది. మనం దంచాల్సిన అవసరం లేదు, పెద్దది తీసుకున్నామంటే దంచి ఆ ముక్కలు చేసి చాయ్లో కానీ దేంట్లోనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దంపడానికి ఏం దొరకకపోతే మనకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ బీర్ అయితే క్యూబ్స్ లాగా అమ్ముతున్నారు. ఒకవేళ చాయ్ పెట్టుకున్నాం అనుకోండి, బెల్లం చాయ్ తాగే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. నిజంగా ఇలా క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్. అలాగే మేము ఇవి డ్రై ఫ్రూట్స్ మీరు ఆల్రెడీ చూసారు. అలాగే మేము గోధుమ పిండి, గోధుమ రవ్వ కూడా తీసుకున్నాము. గోధుమలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇది పటిక బెల్లము. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు పటిక బెల్లాన్ని ప్రిఫర్ చేయండి. మిల్క్ లోని షుగర్ వాడొద్దు. పటిక బెల్లం వాడితే కోల్డ్ కానీ కాఫ్ కానీ పిల్లలకు రాదు. సో మీరు కూడా పటిక బెల్లాన్ని ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బాక్సెస్ తీసుకున్నాను, లంచ్ బాక్స్ ఇది నచ్చింది నాకు. అండ్ మా మమ్మీకి ఒకటి, నాకు ఒకటి, అట్లా 2 తీసుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. లోపల కర్రీ కూడా సేమ్ మోడల్లోనే ఒక బాక్స్ కూడా చిన్నది వచ్చింది, మంచిగా అనిపించింది. మెంతులు తీసుకున్నాను, మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీలకర్ర 340 గ్రాములు ఉంది. 340 గ్రాములు మాకు 90 రూపీస్కి వచ్చింది. అదే బయట అయితే మనకి చిన్న ప్యాకెట్ 30 రూపీస్ పడుతుంది కదా. దీంతో 340 గ్రామ్స్ తో పోల్చుకుంటే మాత్రము 200 నుండి 250 రూపాయల వరకు పడుతుంది. అంటే చీప్ అండ్ బెస్ట్ గా జీరా దొరికిందని చెప్పాలి. ఇక్కడ లూజ్ లో వచ్చింది, ప్యాకెట్ లో రాలేదని మీరేం ఇబ్బంది పడకండి. లూజ్ లో అయినా చాలా మంచిదే. మీకు ప్యాకెట్ లో తీసుకుంటే GST కాస్ట్ పడుతుంది. సో ఇక్కడ లూజ్ లో కూడా మంచిగా ప్రొడక్ట్స్ మంచిగా వస్తాయి, బాగుంటాయి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది నేను ఇప్పుడు చూపించేది అస్సాం టీ. మీకు బయట 250 గ్రామ్స్ అస్సాం టీ 70 నుంచి 80 రూపీస్ వరకు పడుతుంది. కానీ మాకు ఇక్కడ 250 గ్రామ్స్ 40 రూపీసే పడింది. అంటే ఆల్మోస్ట్ ఆఫ్ రేట్, 50% ఆఫర్ లో వచ్చింది. థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక మా బిల్ వచ్చేసరికి మేము కేవలము డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్ళిన మేము చూడండి మేము ఎంత కాస్ట్ చేసాము అంటే 1000 రూపీస్ మేము అనుకుని వెళ్ళాము. 6156 రూపీస్ డీమార్ట్ బిల్ చేసుకొని వచ్చాము. ఎనీవే చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి కదా, ఈ కాస్ట్ లో అయితే బయట ఇన్ని ప్రొడక్ట్స్ రాలేవు. సో ఇలా మా డీమార్ట్ జర్నీ అనేది కొనసాగింది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బి ఫ్రెండ్స్.